రాబోయే వేసవికాలం కోసం మన వంగ తోట రెడీ అయిపోయింది. రకరకాల వంగలు ఉన్నాయి. ఇవి సన్న వంగ, బాపట్ల వంగ, పచ్చడి వంగ. ఈ సన్న వంగ ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటుంది. ఇది పెన్నాడ వంగ, ముళ్ళ వంగ, ముళ్ళుంటాయి వీటికి. చక్కగా నేవళంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ వంగ, ముసుగు వంగ, పొడుగు వంగ, లైట్ పర్పల్. వేసంగికి రెడీ అని ఎందుకన్నానంటే, వేసవికాలం మనం మార్కెట్లో కొనుక్కునే వంగ కొంచెం కమిలినట్లు అయిపోతుంది. ఎండకి చిరుచేదుగా ఉంటుంది, కనరెక్కినట్లు అవుతుంది కూర. అదే మన దొడ్లో అనుకోండి, ఎప్పటికప్పుడు లేతగా ఇలా కోసుకొని అలా వండేయచ్చు. కాకపోతే వాటర్ ఖచ్చితంగా మన కుండీలలో పెంచుతాం కాబట్టి రోజు పెట్టాల్సిందే. ఒకసారి సాయంత్రం అయితే కనుక చీకటి పడ్డాక, అదే పొద్దున పూట అయితే సూర్యోదయం కాకముందే మనం నీళ్ళైతే ఇవ్వాలి. ప్రతి కోత తర్వాత కాస్తంత ఏదో ఒక రకమైనటువంటి బలం అయితే ఇవ్వాలి. అది ఏమిస్తారు అనేది మీకు అందుబాటులో ఉన్న దాని ప్రకారం ఇవ్వచ్చు. అప్పుడే మనకి మొక్కలు ఇంత కాపిస్తాయి. కొమ్మలు కూడా వంగిపోతున్నాయి బరువుకి. ఇలా బోలెడంత పూత. ఈ పూతంతా పిందిగా మారుతుంది, ఖచ్చితంగా పిందిగా మారుతుంది. కాసే పూసే చెట్లకి మంచి బలమైన ఆహారం ఇవ్వాలి. కనిపించే తల్లులకి, కని పెంచే తల్లులకి, అలాగే కాసే పూసే చెట్లకి తప్పనిసరిగా మనం మంచి బలం అందించాలి. అప్పుడే మనకి మంచి కాపు వస్తుంది. ఆరోగ్యకరమైన పంటని హార్వెస్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.